నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో అల్లరిల్లుతున్న టీజీవీ కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం అభినందనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఒకే సంవత్సరంలో 3 సార్లు వరుసగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు కావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ చనుబట్ల వెంకటాచారి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీవీ కళాక్షేత్రం చైర్మన్ అయినటువంటి టీజీ వెంకటేష్ను ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాక్షేత్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి కవులకు, రచయితలకు, కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రాచీన కళలు తగ్గిపోతున్నా ఈ సమయంలో వాటి వైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు కళాక్షేత్రం కృషి చేస్తుందన్నారు. మరపురాని మహానటుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా 48 గంటల పాటు నిర్విరామంగా ఎన్టీఆర్ సినిమా పాటల ప్రదర్శనను ఏర్పాటు చేయగా తొలిసారిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో టీజీవీ కళాక్షేత్రం స్థానం సంపాదించుకుందన్నారు. అలాగే 80 మంది కళాకారులతో నాన్ స్టాప్గా ఏకపాత్రాభినయం పోటీలు కూడా నిర్వహించి రెండోసారి రికార్డు సాధించిందని టీజీ వెంకటేష్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ముచ్చటగా 3వ టీజీవీ కళాక్షేత్రం రికార్డుకు ఎక్కిందని ఆయన తెలిపారు. ఒకే సంవత్సరంలో 3 సార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కి కళాక్షేత్రం అరుదైన హ్యాట్రిక్ను సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఈ అరుదైన ఘనత సాధించడం వెనుక కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబ్లయ్య మరియు ఆయన బృందం చేస్తున్నటువంటి కృషి ఎంతో ఉందని టీజీ వెంకటేష్ కొనియాడారు. టీజీవీ కళాక్షేత్ర అధ్యక్షుడు పత్తి ఓబ్లయ్య మాట్లాడుతూ మునుముందు కూడా కళాక్షేత్రం ఆధ్వర్యంలో మరిన్ని అరుదైన రికార్డులు సాధిస్తామని తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ చనబొట్ల వెంకటాచారి మాట్లాడుతూ తన సంస్థ 28 దేశాలలో రిజిస్టర్ అయిందన్నారు. తెలుగులో అరుదైన రికార్డులు సాధించిన ఘనత ఒక టీజీవీ కళాక్షేత్రానికే దక్కుతుందన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో ఇప్పటికే ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను కళాక్షేత్రం సొంతం చేసుకుందన్నారు. తెలుగు వారి కళలను, కళాకారులను కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రోత్సహించడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబ్లయ్య, కోశాధికారి కె రామస్వామి, ఇల్లూరు లక్ష్మయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రాన్ని గుర్తించే విధంగా పోవటానికి మా కారణభూతులైన వెనక ఉండి నడిపిన ఓబులయ్య గారికి మరి వారి కమిటీ మెంబర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వెంకటాచలపతి గారు ఇది ముందుకు తీసుకుని వచ్చి, అంటే తెర వెనక కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు, తెర ముందు కష్టపడ్డ వాళ్ళు మా కమిటీ వాళ్ళు, కళాక్షేత్ర కమిటీ వాళ్ళు. ఎందుకంటే 80 మంది పిల్లల్ని తీసుకొని వచ్చి 24 అవర్స్ ఏకపాత్రాన్ని చేయటం కానీ, అలాగే ఎన్టీ రామారావు గారి సాంగ్స్ని 101 జయంతి సందర్భంగా 101 పాటల్ని కంటిన్యూగా పాడే విధంగా 24 గంటలు చేసి ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తీసుకోవటం. అంతకుముందు ఘంటసాల గారు చేశారు. సో ఘంటసాలది, ఎన్టీ రామారావు గారిది, ఇప్పుడు మా కర్నూలులో ఉండే యంగ్స్టర్స్ 80 మందిది, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి స్టేజ్ మీద తీసుకొని వచ్చి వారి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి ఈ అవార్డు వచ్చేదానికి హ్యాట్రిక్ అవార్డు మాకు రావటం, కళాక్షేత్రకు వీరి ద్వారా రావటం, మాకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినూత్నమైనటువంటి ప్రయోగాలకు నాందిగా టీజీవీ కళాక్షేత్రం నుంచి హ్యాట్రిక్ రికార్డు ఈరోజు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినిమా పాటలపైన 101వ జయంతి సందర్భంగా 101 మంది అంటే సినిమా పాటల మీద డ్యాన్స్ కార్యక్రమం పెట్టారు. దానికి మనం మొదటి రికార్డు కర్నూలుకి ఇవ్వడం జరిగింది, అంటే టీజీవీ కళాక్షేత్రానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే రీసెంట్గా ఏకపాత్రాభినయాలు దాదాపుగా 48 గంటల పాటు 80 గ్రూపులుగా, అంటే 80 మంది పైగా ఏకపాత్రాభినయాలు చేయడము, అదొక మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడి పరిరక్షించేటువంటి విధంగా, అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది కూడా టీజీవీ కళాక్షేత్రానికి 2వ రికార్డుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలుగా, అంటే దాదాపుగా 6 రోజుల పాటు
మార్నింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఆ, చారిత్రాత్మకమైనటువంటి పౌరాణిక నాటకాలు, అట్లాగే వివిధ నాటకాలు, అంటే మన సంస్కృతి, మన తెలుగు వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికి తీసే విధంగా, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టే విధంగా పౌరాణిక నాటకాల ప్రదర్శన చేస్తూ ఈరోజు మన హ్యాట్రిక్ రికార్డ్ని టీజీవీ కళాక్షేత్రం కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే వెంకటేష్ గారికి, వారికి గౌరవనీయులైన వెంకటేష్ గారికి, వారికి చైర్మన్ గారు వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి హ్యాట్రిక్ రికార్డ్ని వారికి అందజేయడం జరిగింది. అట్లాగే దానికి ప్రెసిడెంట్గా ఉన్న ఓబులే గారికి, అట్లాగే ట్రెజరర్ గారికి, రామస్వామి గారికి, వీరందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి రికార్డుల వల్ల, కొన్ని రికార్డుల వల్ల సంస్థకి పేరు వస్తే, కొన్ని రికార్డుల వల్ల మా సంస్థకి పేరు వస్తుంది. ఎందుకంటే ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టే విధంగా చేసినటువంటి టీజీవీ కళాక్షేత్రం యాజమాన్యానికి, వారి బృందాన్ని అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. త్వరలోనే మరి ఓబులే గారికి వారు చేసినటువంటి కళారంగాన్ని, కళాసేవకి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా వారికి అందజేపుతున్నాం. 14 నవంబర్న త్యాగరాయ గానసభ హైదరాబాద్లో వారికి ఇదే ఆహ్వానంగా వారిని ఆహ్వానిస్తున్నాము. రామస్వామి గారు కూడా మనకు వారు కోశాధికారిగా ఉన్నారు. వారి సేవలు కూడా ఎంతో కొనియాడదగినటువంటి సేవలు వారు చేస్తున్నారు. సో టీజీవీ కళాక్షేత్రం అంటేనే ఒక కళలకు నిలయమైనటువంటి కళాక్షేత్రము. మరి ఇటువంటి ప్రక్రియల్ని, అంటే కొత్తదనాన్ని, కళాకారులో ఉన్నటువంటి ఉత్తేజాన్ని పైకి తీసుకొస్తూ వారిని ఒక కళామ తల్లికి చేస్తున్న సేవల్ని గుర్తించి ఇంకెన్నో కార్యక్రమం చేయాలని చెప్పి మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఓబులే గారికి, అట్లాగే మన గౌరవనీయులు చైర్మన్ గారు టీజీ వెంకటేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వీళ్లకు గుర్తింపుగా మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇది హ్యాట్రిక్, అంటే ఇప్పటికీ 3వసారి ఈ సంవత్సరం సార్ టీజీ వెంకటేష్ గారు చైర్మన్ అయిన తర్వాత 3వసారి. మొట్టమొదటిసారి అది ఎన్టీ రామారావు 101వ జన్మ జయంతిని పురస్కరించుకొని 101 పాటలకు, ఆయన సినిమా పాటలకు నృత్య ప్రదర్శనలు అది మే 20న జరిగింది. తర్వాత ఆగస్టు నెలలో 80 మంది కళాకారులు 24 గంటలు, అంటే ఉదయం 10కి స్టార్ట్ అయితే మళ్ళీ మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కూడా పౌరాణిక ఏకాంకికలు రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ గుర్తించింది. అలాగే ఈ వారం రోజుల పాటు కార్యక్రమాన్ని కూడా ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ హ్యాట్రిక్ అవార్డు రావడానికి మాకు పెద్దలు టీజీ వెంకటేష్ గారే ముఖ్య కారకులు. అయితే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు టీజీ వెంకటేష్ గారితో పాటు జాయింట్ కలెక్టరు, అలాగే ఇతర గుమ్మడి గోపాలకృష్ణ ఏపీ నాటక అకాడమీ చైర్మన్ కలిపి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీ ప్రారంభించి ఇక్కడి వరకు కళాక్షేత్రం వరకు దాదాపుగా 1000 మంది పెద్దలు పిల్లలతో ర్యాలీ నిర్వహించడం అదొక గొప్ప విశేషం. అయిపోయిన తర్వాత ఇంకా ప్రతిరోజు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 6కు మొదలైతే 10కి మొదలైతే రాత్రి 10 వరకు ఉంటాయి. మొదటి రోజు మరి టీజీ వెంకటేష్ గారితో పాటు జాయింట్ కలెక్టరు, ఇతర పెద్దలు వచ్చారు. ఆ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. రెండవ రోజు గౌరు చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాము. మూడో రోజు కర్నూలు ఉత్సవంలో జానపద నృత్య, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో 10 మంది కళాకారులను ఎంపిక చేసి వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మనం పూర్తిగా మరుగున పడినటువంటి కోలాటం, లేదా చెక్క భజన, లేదా తోలు బొమ్మలాట ఒక గొప్ప కళ. అలాగే ఇతర కళలన్నింటి కూడా భక్త కనకదాసు తన కీర్తనలతో దైవాన్ని తన వైపు తిప్పుకునేలాగా సంకీర్తనలు రచించిన మహానుభావుడని, ఆయన జయంతిని గ్రామ గ్రామాన అత్యంత వైభవంగా జరుపుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కర్నూలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కర్నూలు నియోజకవర్గం ఎంపీ బస్తిపాటి నాగరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ ఆదేశాల మేరకు 8వ తారీఖున భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను గ్రామాన మండలాలలో అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో 8వ తారీఖున భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా గ్రామ మండలాల్లో జిల్లాల్లో ప్రతి ఒక్కరూ జయంతి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భక్త కనకదాసు సంకీర్తనలతో దైవాన్నే తన వైపు తిప్పుకునేలాగా చేసినటువంటి గొప్ప మహానుభావుడని, సమాజానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి భక్త కనకదాసు అని, ఆయన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు. 8వ తారీఖున శ్రీ భక్త కనకదాసు యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడానికి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి రాష్ట్ర పండుగగా చేయాలి ఈ భక్త కనకదాసు జయంతి అని చెప్పేసి మన రాష్ట్రంలోనే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంను వేదికగా చేసుకొని కళ్యాణదుర్గంలో రాష్ట్ర పండుగగా ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్గా నిర్వహించాలని చెప్పేసి ఆ పండుగకు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా అక్కడ హాజరు కాబోతా ఉన్నారు ఆ పండుగలో భాగంగా. అంతేగాక భక్త కనకదాసు యొక్క చరిత్ర చాలా ఘనమైనది కాబట్టి ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో కూడా కులవ సోదరులు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీ కులంలో వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు యొక్క జయంతిని ఆ రోజు కర్నూలు జిల్లా వాసంతా చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక భక్త కనకదాసు గురించి ఒక్క మాటతో చెప్పాలంటే ఆయన దైవమే తన వైపు తిప్పుకున్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఉడిపిలో ఆయన చేసేటువంటి కీర్తనలు గుడి చుట్టూ ఆయన తిరుగుతూ కీర్తనలు చేస్తూ ఉంటే వీళ్ళు అధోగతికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు కొంచెం చిన్నపాటి కులస్తులు అని చెప్పేసి వాళ్ళని అగౌరవ పరిస్థితి కూడా ఆ రోజులో ఆయన చేసినటువంటి కీర్తనలకు ఆయన ఆలకించి శ్రీకృష్ణుడే ఒక కిటికీ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి గుడికి కనకదాసుకు ఆయన కనబడి దర్శనమిచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి కనకదాసు యొక్క జయంతిని ఆ రోజు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పెషల్ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రామాన ఇప్పటికే రేపు ఎల్లుండి జరగబోయే కనకదాసు జయంతికి విగ్రహాలను కూడా ఆ రోజు ఓపెనింగ్ జిల్లా అటు తెలంగాణకు బార్డర్ అనేటువంటి మహబూబ్నగర్ జిల్లాకు జీవాధారం, తాగడానికి సాగడానికి పారుతున్నటువంటి తుంగభద్ర నది పైన ఈరోజు కొన్ని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. 0.35 టీఎంసీలు మేము కట్టుకుంటాము, ఆ పర్మిషన్ ఇవ్వండి, దానికి సంబంధించిన డబ్బులు మేమే ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం వారు అందులో చెప్పినట్టుగా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినాము, మీరు దాన్ని అంగీకరించినట్టు తెలపండి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం వారు ఇరిగేషన్ మినిస్టర్ బోసరాజు గారు చెప్పారు. ఇది ముఖ్యంగా మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మన కుమ్మలనూరు అనే గ్రామము, అటువైపు కర్నూలు జిల్లా రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం దగ్గర వస్తుంది. ఈ మధ్యలో వాళ్ళు 0.37 150 కోట్లు ఖర్చు అవుతుంది, అవి మేమే భరిస్తాం, మీరే ఆపరేషన్ చేసుకోండి అన్నట్లు పేపర్లో చూసాం. ఇది చాలా రోడ్ కమ్ బ్రిడ్జ్ వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు. రోడ్డు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి రావడానికి పోవడానికి అవసరమే, దానికి ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు. అయితే బ్రిడ్జి పెట్టి ఆ బ్రిడ్జి కింద వాటర్ ఆపుతామంటున్నారు. అది 0.35 టీఎంసీ అంటే చాలా తక్కువ నీళ్ళ శాతం, ఆపరేషన్ కూడా మీరే చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం వారు చెప్పేది ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంతకుముందు అప్పర్ తుంగభద్ర కానీ లేక అల్మట్టి పైన కానీ చాలా చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా 0.35 చెప్తున్నారు, కానీ అక్కడ మన ఇరిగేషన్ అధికారులు పోతే దాదాపు 2-3 నుంచి టీఎంసీలు నీళ్లు ఆపి, ఆ నీళ్ళు ఆపరేషన్స్ ఏమో మనకని చెప్తారు, అక్కడ లిఫ్టీలు పెట్టేసి కొట్టేస్తారు.
ఈరోజు మనం హొస్పేట్ డ్యామ్ పైన పోయి చూస్తే మొంతా తుఫాన్ తాటికి పంట నష్టం తీవ్రత విజయనగరం జిల్లాలో అధికంగా ఉందని, రైతులు బీమా చెల్లించకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాన్ దాటికి రైతుల పంట ఉత్పత్తులు పూర్తిగా తడిసిపోయాయని, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలాగే గోనె సంచులను కూడా సప్లై చేయాలని అధికారులు కోరారు. వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కళాశాలను ప్రైవేటు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్పాము, మరలా మీ ద్వారా కూడా ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి. మొంతా తుఫాను బాధితుల ద్వారా పడిన రైతులందరినీ ఆదుకొని, రైతుల్ని ఆదుకుంటేనే రైతులు బతికే పరిస్థితి ఉంటుంది. లేదంటే రైతు అన్ని రకాల ఇబ్బందులు పడతాడు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రైతులకు అన్నదాత సుఖీభావం ఇచ్చి ఆదుకుంది. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. గతంలో రైతు భరోసా ఇచ్చాం, ఈసారి అన్నదాత సుఖీభావం అని చెప్పారు. ఇది ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు 8,000 రూపాయలు ఇవ్వాలా, కేవలం 5,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇచ్చి 2,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతులను ఆదుకోవాలని చెప్పాం. అలాగే రంగుమారిన ధాన్యం ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ రేట్కే రైతులు పూర్తిగా కొనాలని కూడా మేము ఈ సభ ద్వారా చెప్పాం. అలాగే మరి గన్ని బ్యాగ్స్ గురించి వచ్చింది, గోన్ సంచుల గురించి వచ్చింది. ఈసారి ప్రభుత్వ నిర్ణయం మరి గోన్ సంచులు ప్రభుత్వం సప్లై చేయదు, కేవలం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. గోన్ సంచులు కేవలం పిల్లల ద్వారానే రైతుల ద్వారానే గోన్ సంచులు తెచ్చుకోవాలని కూడా ప్రభుత్వ నిర్ణయం చెప్పారు. మరి కాబట్టి అది కూడా దురదృష్టకరం. మన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేస్తా ఉంది, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. గతంలో గోన్ సంచులు బిల్లుసే లేవని చెప్పి సభ్యులు కూడా సంతృష్టి తీసుకొచ్చారు. మరి అధికారులు పేమెంట్స్ అయ్యాయని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాకైతే అధికారులు పేమెంట్ రైతులకు అందిందనే విషయాన్ని మేమైతే అనుకోవట్లేదు. ఇది ప్రధానంగా చర్చించాం. అందరం కూడా ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి రాబోయే కాలంలో కూడా ఎరువులు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాలని కూడా గౌరవ సభ్యులు సూచనలు మేరకు చెప్పారు. ఇక రెండో ప్రధానమైనది ఈ ప్రాంతం అందరూ కూడా ఆరోగ్యం. ఎవరు కూడా ఈ ప్రాంతం గిరిజనులంతా కూడా ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు నుంచి మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి ప్రభుత్వం కళాశాల తీసుకొచ్చాం. మరి 17 మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వం ప్రారంభించింది. మీరు ఆ విధానాన్ని కొనసాగించండి, పిపిపి మోడ్ వద్దు, ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి మా సభ్యులందరం కూడా విధానపరంగా మా సభ్యులు, ప్రధానంగా మా శాసనమండలి సభ్యులు కానీ మా సభ్యులు కానీ అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిర్వహించాం. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కూడా చేయమని మాకు వచ్చి తీర్మానం చేయమని చెప్పారు. దాన్ని కూడా పరిశీలనలో తీసుకుని అధికారులతో మాట్లాడి అవసరమైతే దాన్ని కూడా గవర్నమెంట్ కి ఈ సభ ద్వారా జరిగిన నిర్ణయాన్ని, ఈ సభలో ప్రధానంగా తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారో దాన్ని ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాలన్నీ కట్టి ప్రభుత్వమే మెడికల్ విద్యని మానవ తప్పిదాల వల్లే ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఖమ్మం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాల లారీ, ఆటో వాహనాలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటికి మానవ తప్పిదమే కారణమన్నారు. ప్రయాణ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయన్నారు. ముఖ్యంగా వాహనదారులకు రాత్రి సమయంలో సరైన నిద్ర లేకపోవడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అలాగే వెహికల్స్ ఫిట్నెస్ కూడా, ఇన్సూరెన్స్, రోడ్ పర్మిట్, లైసెన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి ఆటో, లారీ, ఏవైనా ఇతర వాహనాలు నడిపితే ప్రాణ నష్టం అధికంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి మల్లికార్జున, ఆయా మండలాల ఎస్ఐలు నరసింహారావు, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అంతా బాగా చేసి రోడ్లు ఇంకా డెవలప్ అయ్యి పాత రోజుల్లాగా లేకపోయినా కానీ ప్రమాదాల సంఖ్య మాత్రం గణనీయంగా ఏం తగ్గడం లేదు. దీని వలన ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యి, అట్లాగే ఆ ప్రమాదాల్లో డ్రైవర్లు వాళ్ళంతా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలంతా కూడా ఇన్సూరెన్స్ అనో డబ్బులనో లేక వాళ్ళ కుటుంబ యజమానులు చనిపోయి ఆ బిడ్డలో భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంకటంలో పడిపోయినారు. ఈ క్రమంలో మా ప్రియతమ ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద ప్రతి దగ్గర కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం అని చెప్పడం జరిగింది.
సో ఆదేశాల్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో అర్ధవీడు, బేస్తవారిపేట, ఖమ్మంకు సంబంధించిన ఈ లారీ ఓనర్సు మరియు మోటార్ వాహనాలకు సంబంధించి అసోసియేట్ అయిన యజమానులందరినీ కూడా ఈరోజు పిలిచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళందరికీ కూడా రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని, సో మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రమాదాలు ఎలా జరుగుతాయి ఏంది ఎక్కువగా మేము దర్యాప్తు చేస్తుంటాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళతోటే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తండ్రి ఉంటాడు, వాడికి చిన్న పిల్లలు ఇద్దరు ఉంటారు, ఒక చిన్న భార్య ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, ఆమెకి ఎట్లా ఇన్కమ్, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి. అప్పుడు దాకా స్కూల్కి పోతున్న పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్కూల్కి పోతుంటే తర్వాత ఇన్కమ్ లేకుండా వాళ్ళు ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి పోవటం, లేదా అంటే అసలు చదువు మానేసుకొని చిన్న చిన్న పనులు పోవటం, కంపల్సరీ అది రోడ్డును పడిపోద్ది ఫ్యామిలీ. కాబట్టి ఇవన్నీ ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే యాక్సిడెంట్ అంటే అసలు మనకు తెలియకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటాం, అది వేరే, అది మనం ఏం చేయలేం. నేను వస్తూ ఉంటే మా ఫ్యామిలీ వస్తూ ఉంది, షోరూంలో కొత్తగా వాడు నిమ్మకాయ దొక్కించడానికి వచ్చి కొట్టాడు, పోయేదాన్ని అసలు మాకు సంబంధమే లేదు. ఇంకా అట్లా యాక్సిడెంట్ అంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం. అట్లా కాకుండా మానవ తప్పిదం వల్ల ఏవి కూడా మెకానికల్ డిఫెక్ట్ వల్ల జరిగితే మనం ఏం చేయలేం కదా. ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది, మనం ఏం చేయలేం. కడప జిల్లా బదివేలు నియోజకవర్గంలోని వరద ముప్పుతో నష్టానికి గురైనటువంటి రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని, లేకపోతే ఆత్మహత్యే శరణ్యం అవుతాయని సిపిఐ కార్యదర్శి పిడుగు మస్తాన్, సహాయక కార్యదర్శి నాగదాసరి ఇమానియలు ఆర్డీఓని కలిసి వినతి పత్రం అందజేశారు. అధికారులు పంట నమోదు చేసినా చేయకపోయినా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఉన్న రైతు పంటలను అన్నిటి కూడా ఈ క్రాస్ చేసి వాళ్ళకు ఏ పంట పెట్టారో అని చెప్పి పంట పొలాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. కానీ ఏ ఒక్క ఏవో గారు కూడా పూర్తి స్థాయిలో పంట నమోదు కార్యక్రమం చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాస్ చేసిన వాళ్ళకే అమౌంట్ ఇస్తాము, లేకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విఆర్ఓలు కూడా కింది స్థాయిలో వర్షానికి మొత్తము పంటంతా నేలమట్టం అయిపోయి వరి అంతా పడిపోయి సొద్ద, మొక్కజొన్న, అదేవిధంగా పసుపు, అరటి, జామ ఇవన్నీ పంటలు కూడా మొత్తం నేలమట్టం అయిపోతే ఏ ఒక్క పంట కాడికి పోయి ఎవరికి ఏ రైతుకు ఏం నష్టం జరిగింది అని కూడా ఏ ఒక్క విఆర్ఓ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు పై స్థాయిలో ఉండాలి. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని పలు కాలనీలో కుక్కల సంఖ్య అధికం కావడమే కాక పాదాచారులపై, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. దీంతో స్థానికంగా కుక్క కాటుకు గురైన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పట్టణంలోని నాయక్ వీధి, మెయిన్ బజార్, జుమ్మా మసీదు ప్రాంతాలలో పిల్లలు, పెద్దలు అనేక మంది కుక్క కాటుకు గురయ్యారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.